హాయ్ ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో కౌశల్యం వెబ్సైట్లో ప్రొఫైల్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అండ్ స్కిల్స్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో సో ఇక్కడ మనకైతే ఇది కౌశల్యం వెబ్సైట్. సో దీనిలోకి వెళ్ళి మనం లాగిన్ అవుదాం. సో ఆల్రెడీ ఇది రీస్టార్ట్ చేసుకోవాలి. ఇంతవరకు ఎవరైతే రీస్టార్ట్ చేసుకోలేదో మీరైతే ఈ కౌశల్యం వెబ్సైట్లో అయితే రీస్టార్ట్ చేసుకోండి. సో ఇలాగా మీరు లాగిన్ అయిన తర్వాత మీకు మీ మెయిల్ ఐడి ఏదైతే కౌశల్యం సర్వేలో మీరు రిజిస్టర్ అయినారో సేమ్ మెయిల్ ఐడితో మీరు రిజిస్టర్ కూడా అవ్వాలి. సో రిజిస్టర్ అయిన తర్వాత మీకు పాస్వర్డ్ అని సెట్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా నేను పోర్టల్లోకి లాగిన్ అవుతున్నా. సో ఇక్కడ చూడండి, చాలా మందికి ఒక కామన్ ఎర్రర్ వస్తుంది. ప్రొఫైల్ ఈజ్ క్రిటికలీ ఇన్కంప్లీట్ అని చెప్పి ఒక ఎర్రర్ వస్తుంది. సో దీని గురించి కూడా మనం మాట్లాడదాం. సో అండ్ మన ప్రొఫైల్లో ఏమేమి అప్డేట్ చేసుకోవాలి అండ్ ఈ సర్టిఫికేషన్ చాలా మంది అడిగారు నన్ను కామెంట్ సెక్షన్ లో. సో ఇది వాళ్ళ కోసమే ఈ వీడియో. సో బేసిక్ గా మీరు కౌశల్యంలో రిజిస్టర్ అయిన వెంటనే ఈ విధంగా ఇక్కడ రెండు డీటెయిల్స్ అనేది వచ్చేస్తుంది అండి. ఆటోమేటిక్ గా పర్సనల్ ఇన్ఫో అండ్ ఎడ్యుకేషన్ ఇన్ఫో వచ్చేస్తుంది. సో మీరు ఏం చేయాలంటే, సో ఇక్కడ ప్రొఫైల్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మీరు ఎడ్యుకేషన్ ఉంది కదా, ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ అని చెప్పి మీకు సపోజ్ మీరు ఎక్స్ట్రా ఇంకా ఏదైనా పెట్టాలి అనుకున్నారు. సో ఇక్కడ మీరు యాడ్ ఎడ్యుకేషన్ అని పెట్టేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ కాలేజ్ నేమ్ ఏంటి, సో మీ డిగ్రీ, ఇప్పుడు మీరు సపోజ్ డిప్లొమా చేశారు ఇంకా ఎక్స్ట్రాగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ లేదంటే ఎంటెక్ చేశారు, సపోజ్ బీటెక్ చేసిన తర్వాత ఎంటెక్ చేశారు, సో మీరు యాడ్ చేయలేదు ఇంతకుముందు. సో ఈ విధంగా ఇక్కడ ఎడ్యుకేషన్ సిపిఏ ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, ఏ ఇయర్ లో ఎండ్ అయింది, సో దానికి సంబంధించిన మార్క్ షీట్స్ ఉంటాయి కదా, అదైతే అప్లోడ్ చేయాలి ఇక్కడ. ఓకే, సో అది. సో బేసిక్ డీటెయిల్స్ మీద ఆటోమేటిక్ గా మనం సర్వేలో రిజిస్టర్ ఎన్రోల్ అవుతాం కదా, ఆల్మోస్ట్ అన్ని వచ్చేస్తాయి. ఇంకేదన్నా అంటే మీరు బేసిక్ లో కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫెషనల్ దగ్గర చూడండి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రొఫెషనల్ అనేది మీరు ఇక్కడ ఏవైతే జాబ్ రిఫరెన్స్ దగ్గర స్కిల్స్ ఉన్నాయి చూడండి, ఇవి మీరు దీన్ని అప్డేట్ చేయకపోతే బై డిఫాల్ట్ అనేది మీ బేస్డ్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్ అనేది వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ మీరు బీకామ్ చేశారు, దానికి సంబంధించిన స్కిల్స్ అనేది ఈ విధంగా కొన్ని ర్యాండమ్ గా యాడ్ అయిపోతాయి. ఓకేనా? సో మీరు ఇలాగ ర్యాండమ్ గా యాడ్ అయిపోతాయి, మీరు ఏం చేయలేరు వీటిని. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఎగ్జామ్ లో చాలా మంది ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే వీటిని అప్డేట్ చేసుకోవట్లే. ఈ స్కిల్స్ ని ఏదో వస్తుంది, బట్ వాళ్ళకి దీని మీద ఇప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ డిగ్రీ అయిపోయింది, ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ డిగ్రీ అయిపోయింది, బట్ వాళ్ళకి ఇప్పుడు ఐటీలో జాబ్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. సపోజ్ ఏదైనా ఐటీ సంబంధించింది ఏదో నేర్చుకున్నారు, సపోజ్ టాలీ కానీ శాప్ కానీ ఇంకేదన్నా సపోజ్ నేర్చుకున్నారు, అవి అప్డేట్ చేసుకోవాలి మీరు. దీన్ని ఇవే ఉండాల్సిన పని లేదు. మీకు సపోజ్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర మీరు ఇది ఎగ్జామ్ కి 2 డేస్ ముందు, అంటే ఎగ్జామ్ మీకు 2 డేస్ తర్వాత ఎగ్జామ్ ఉంది అనుకోండి, ఇది ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతుంది. మీరు ఎటువంటి చేంజెస్ అనేది చేయలేరు, అది గుర్తుంచుకోండి. ఎవరికైతే ఇంకా మెసేజ్ రాలేదు, మీరు 2 డేస్ ముందు ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ వీటిని ఎడిట్ ప్రొఫెషనల్ ఇన్ఫో దగ్గర మీరు యాడ్ చేసుకోవచ్చు మీ స్కిల్స్ ని. ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇవి ఉన్నాయి. మీరు సపోజ్ ఇక్కడ సెలెక్ట్ స్కిల్ అని ఇక్కడ వస్తుంది. నేను ల్యాప్టాప్ లో ఓపెన్ చేశాను, మీరు మొబైల్లో డెస్క్టాప్ మోడ్ లో యూజ్ చేసుకోండి. ఈ వెబ్సైట్ ని డెస్క్టాప్ మోడ్ లో యూజ్ చేయండి, మీకు వర్క్ అవుతుంది. సపోజ్ చాలా మందికి ఈ స్కిల్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అవ్వట్లేదు, కనిపించట్లేదు. సెలెక్ట్ యువర్ స్కిల్స్ ఉంది కదా అది. సో మీరు డెస్క్టాప్ మోడ్ లో ట్రై చేయండి. సో ఈ విధంగా ఇక్కడ సెలెక్ట్ యువర్ స్కిల్స్ ఉన్నాయి కదా, మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఆల్రెడీ ఏదైనా మీకు ఇక్కడ జాబ్ రిఫరెన్స్ కూడా పెట్టుకోండి. మీరు మీ నోటీస్ కూడా మీరు ఇమీడియట్ గా జాయిన్ అవుతారా, లేకుంటే మీకు ఎంత టైం కావాలి, సపోజ్ మీకు జాబ్ ఆఫర్ అయితే ఎంత టైం కావాలి. సపోజ్ ఇక్కడ చూడండి, కరెంట్ స్టాటస్ యాక్టివ్లీ లుకింగ్ ఫర్ జాబ్. సో ఎంప్లాయ్ జాబ్ వచ్చిన తర్వాత మీరు ఎంప్లాయ్ అని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండి. సో మీకు ఏదైనా సరే ఇంటర్న్షిప్ చేశారు, ఆల్రెడీ వర్క్ ఎక్స్పీరియన్స్ నాన్ ఐటీ సంబంధించిన ఏదైనా ఉంటే యాడ్ చేసుకోండి, నో ఇష్యూ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్, డిజిగ్నేషన్, ఎంప్లాయ్మెంట్ టైప్, లొకేషన్. సో ఇక్కడ మీ సమ్మరీ, మీరు ఏ జాబ్ చేసారో దానికి సంబంధించిన యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇది కంపల్సరీ. ఇది మాత్రం జాబ్ రిఫరెన్స్ స్కిల్స్ ఉంది కదా, ఇది చాలా ఇంపార్టెంట్. దీనిపైన మీకు క్వశ్చన్స్ అనేది, టెక్నికల్ క్వశ్చన్స్ అనేది దీనిపైనే ఉంటాయి. ఇవి ఇక్కడ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ పైనే ఉంటాయి. ఇది ఉండాల్సిన రూల్ లేదు. మీకు ఇవి వద్దు, మీకు వేరే ఏదైనా స్కిల్స్ ఉంటే అవి పెట్టుకోండి. మీ డిగ్రీతో సంబంధం లేదు. మీకు సపోజ్ వేరే మీరు నేర్చుకున్న స్కిల్స్ అవి పెట్టుకోండి, వాటిపైన టెస్టులు ఉంటాయి. నెక్స్ట్ సర్టిఫికేషన్
ప్రాజెక్ట్స్. సపోజ్ ఇప్పుడు రీసెంట్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు అకాడమిక్ ప్రాజెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే గ్రాడ్యుయేషన్ సపోజ్ జీరో ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎప్పుడో బీటెక్ లో ఉన్నప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తుంటే రిలవెంట్ ఉంటే, ఇప్పుడు ఐటీకి సంబంధించి మీరు ఏదైతే జాబ్ కి అప్లై చేస్తున్నారో వాటికి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలవెంట్ ఉంటే యాడ్ చేసుకుని, రిలవెంట్ లేకపోతే యాడ్ చేయకండి, దానివల్ల మనకి నో యూస్. ఇక్కడ మీకు ఇప్పుడు సపోజ్ ఐటీలో సాఫ్ట్వేర్ కోర్స్ కంప్లీట్ చేశారు, ఏదన్నా సపోజ్ జావా, సి కానీ ఇంకా పైథాన్ కానీ ఏదన్నా అమీర్పేటలో అక్కడ కంప్లీట్ చేస్తుంటే దాని సర్టిఫికేషన్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని కోర్సెస్ కి సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఆ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కండక్ట్ చేస్తారు, అలాంటి ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర. సో మార్కుల లిస్ట్ అవి కాదండి. సో ఆ మార్క్ లిస్ట్ అనేది మీరు అక్కడ ఎడ్యుకేషన్ లో యాడ్ చేసుకోవాలి, ఇక్కడ యాడ్ చేయాల్సిన పని లేదు. మీ మార్క్ లిస్ట్ అనేది ఎడ్యుకేషన్ యాడ్ చేయాలి. ఇక్కడ సర్టిఫికెట్లు అంటే మీరు ఏదైనా ఒక కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత కానీ, ఇప్పుడు మనకి ఇక్కడ కౌశల్లో కోర్సెస్ ఉంది కదా, ఆ కోర్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అక్కడ కూడా సర్టిఫికెట్లు ఇస్తున్నారు, అవి కూడా ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఇక్కడ యాడ్ సర్టిఫికేషన్ ఉంది కదా, సో మీరు ఏం కోర్స్ కంప్లీట్, సపోజ్ ఇక్కడ చూడండి ఏడబ్ల్యూసి ఉంది, సో అమెజాన్ వెబ్ సర్వీస్ ఉంది, ఏ డేట్ కంప్లీట్ అయింది, దాని డిస్క్రిప్షన్, దాని డాక్యుమెంట్ ఉంటుంది కదా, అది అప్లోడ్ చేయాలి. ఈ విధంగా మీ దగ్గర ఎన్ని సర్టిఫికేషన్ ఉంటే అన్ని. సో ప్రాజెక్ట్ అంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రాజెక్ట్స్ యాడ్ చేయొచ్చు, లేదంటే మీరు అకాడమిక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సపోజ్ ఇప్పుడు మీ ట్రైనింగ్ లో కొన్ని ప్రాజెక్ట్స్, సపోజ్ మీరు టాలీ పైన కానీ శాప్ పైన కానీ కోర్స్ నేర్చుకున్నారు, సర్టిఫికేట్ అప్లోడ్ చేశారు, సపోజ్ మీరు ప్రాజెక్ట్స్ అనేది చేసి, సో ఈ విధంగా ఇవైతే యాడ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు లీడర్ బోర్డ్ ఉంది. సో ఇక్కడ లీడర్ బోర్డ్ లో చూడండి, ఎగ్జామ్ రాస్తే మనకి 300 పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి ఎగ్జామ్ రాస్తే. బట్ సో మీరు ఈ విధంగా ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోండి. సో నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ ప్రొఫైల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి, స్కిల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలి అనే దాని గురించే మాట్లాడాను. సో ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.